తిట్టుకోమాకండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసన్న గారు ఒక మాట చెప్పారు. ఆత్మపూర్ణులు, పరిశుద్ధాత్మ అభిషేకం కలిగినటువంటి మహానుభావులు యేసన్న గారు ఒక సువార్త కూడికి వెళ్తే జోరున వర్షం పడుతుందంట. వర్షం పడుతుంటే అందరు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఆయన వాక్యం చెప్తూ ఇప్పటి నుంచి మనిషిని దేవుడు నిర్మించిన కానుంచి ఈ క్షణము వరకు వర్షానికి తడిసిన మనిషి మొక్క మొలిచాడా అన్నాడు. అర్థమైందా? వర్షానికి తడిసిన మనిషి మొక్క మొలిచాడా? ఎక్కడైనా ఉన్నాడా? ఉన్నాడండి. మొక్కలేం మొలం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు ఇందాక అయ్యగారు చదివినటువంటి కీర్తనలో 105వ కీర్తనలో అక్కడ పదే ఒక మాట నన్ను బాగా గుచ్చుతూ వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏంటి ఆ మాట అంటే వెదకడం. ఏంటిది? వెదకడం. ఏం వెదకాలి? దేవునికి మహిమ కలుగును గాక. పెద్ద టాస్క్ అయిపోయింది నాకు ఇప్పుడు. దేవునికి నేను ఎక్కడ వెళ్ళినా 9:00 ముగించేస్తాను, 9:30 ముగించేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. యెహోవా యొద్ద ఒక ఆయనేమో వరమును వెతికాడు, యెహోవా యొద్ద ఒక ఆయనేమో సమాధానాన్ని వెతికాడు, యెహోవా యొద్ద ఒక ఆయనేమో కృప దొరుకుతుందేమోనని వెతికాడు. మరి నీవు ఏమి వెతుకుతున్నావు? నేను ఏమి వెతుకుతున్నాను? ఈ రాత్రికాల సమయంలో అక్కడ చాలా శ్రేష్టమైన మాటలో పరిశుద్ధాత్మ దేవుడే చదివించాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి అందరూ. హల్లెలూయా. హల్లెలూయా. అయ్యగారు ఆ వచనాన్ని ఒక్కొక్కసారి నిదానంగా ఒకటో వచనం, అది 105వ కీర్తన. చాలు ఒక్కొక్కటి నిదానంగా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇప్పుడు చెల్లించే వారి కొరకు ఆయన వెతుకుతున్నాడు. ఇప్పుడు ఎవరు చెల్లిస్తారా? నేను చేసినటువంటి గొప్ప కార్యము, నేను చేసినటువంటి గొప్ప మేలు నన్ను జ్ఞాపకము చేసుకొని ఇలా కుటుంబ ప్రార్థన లేదంటే కృతజ్ఞత కూడిక ఎవరు పెట్టుకుంటారా? నా మాటలు ఎవరు ప్రచారం చేస్తారా? ఎవరి ద్వారా నేను మాట్లాడుతానని ఇప్పుడు సర్వేశ్వరుడైనటువంటి సర్వ సృష్టికి కర్త అయినటువంటి యెహోవా దేవుడు వెతుకుతున్నాడు. దేని కొరకు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట కొరకు. రెండవది చాలు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఒక వెత్తు. రెండవది చెల్లించినటువంటి నీవు ప్రకటన చేయాలి. ఏం చేయాలి? ఏం ప్రకటన చేయాలి? ఏం ప్రకటన చేయాలి? ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మా, పొరుగింటి విషయాలన్నీ. బాగుపడుతుంది. చప్పలు కొట్టినందరూ. హల్లెలూయా. ఏమి ప్రకటిస్తున్నామో ఈ మధ్యలో మనుషులు మర్చిపోయారు. ఏమి మర్చిపోయారు? ప్రకటించడమే మర్చిపోయారు. దేవుడి వాక్యం చెప్తుంది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఒక పని అయితే దానిని ప్రకటన చేయటం కూడా మరొక పని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండవది దానిని ప్రకటన చేయాలి. ఇంకా చాలు. దేవునికి మహిమ కలుగును గాక. జనములంటే ఎవరమ్మా? అమ్మగారు, అమ్మలారా, జేజలారా, జనములంటే ఎవరు? పాస్టర్లు చెప్పొద్దయ్యా దయచేసి, నాకు సహకరించండి కొద్దిగా. జనములంటే ఎవరు? వాళ్ళొక జాతి వాళ్ళండి. ఎవరు జనములంటే? ఎవరు? మనుషులంటే ఎవరు? ఎవరు? ఎంత చక్కగా నిదానంగా మనమే అని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. జనములకు ఆయన కార్యములను తెలియ చేయుడి. దేవుడు నిన్ను నియమించిన పని ఇది.
దేవుడు నీకు ఇచ్చినటువంటి పని ఇది. నిన్ను తల్లి గర్భంలో పిండముగా ఉండగానే భద్రపరుచుకొని 9 నెలలు తల్లి గర్భంలో నువ్వు ఇటు తిరిగి అటు తిరిగినా కూడా దెబ్బ తగిలినా కూడా ఓడ్చుకొని పిండమును బయటికి తీసుకొచ్చి 9 నెలలు మోసి పిండము బయటికి తీసుకొచ్చి నీకు యుక్త వయసు వచ్చిన తర్వాత జ్ఞానయుక్తంగా నడుస్తూ దేవుని గురించినటువంటి వాస్తవాన్ని తెలుసుకొని దానిని ప్రకటించమని దేవుడు నిన్ను బ్రతికిస్తే నువ్వేం ప్రకటన చేస్తున్నావు? పైనొకటి లోనొకటి మాట్లాడేది ఇంకొకటి రంగులు మార్చేస్తావేంటి? ఏంటి ఏం ప్రకటిస్తున్నావు నువ్వు? పైకేమో భక్తిగా జీవిస్తున్నావు సరవెల్లిలాగా, లోపలేమో చీకటి స్వభావం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ చీకటి స్వభావంలో నుండి నేను ఒక వ్యక్తిగా బయటకు వచ్చా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఏర్పాటు చేసుకున్నటువంటి అంశము వేరు, ఇక్కడ పరిశుద్ధాత్మ చదివించినటువంటి అంశము వేరు. దేవునికి